అన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? ఈరోజు మీరు ప్రభు సన్నిధిని అనుభవించి దేవుని దీవెనల చేత నింపబడాలని కోరుకుంటూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో ఎవ్వరూ వెంటరారు, ఏదీ నికరంగా ఉండదు. కానీ జీవితకాలం ఎలా దేవుని తోడుంటే మాత్రమే మన జీవితానికి క్షేమం కలుగుతుంది. మనం దేవుని తోడు అనే మాట దగ్గరకు వచ్చేటప్పటికీ అది పెద్దగా లక్ష్య పెట్టక మనుషుల తోడు, మన తెలివితేటల తోడు, మన చేతులు ఉన్న పైకం తోడు, మనకున్న ఓపిక తోడుతోనే సాగిస్తుంటాం. డబ్బు ఉంది గనక కొండ మీద కోతి దిగుతుందని, ఓపిక ఉంది గనక సాధించగలమని, అంగబలం ఉంది గనక మనకు తిరుగు లేదని. కానీ ఇవన్నీ ఒక రోజున ఎండమావులు అయిపోతాయి. కానీ ఒక సేవకుడిగా ఈరోజు మీకు చెప్పగలిగింది ఏమిటంటే, దేవుని తోడు ఉంటే అది ఒక్కరోజు కాదట, సదాకాలము అనే మాట రాశాడు. అందుకే దేవుని తోడు మీకు మీ కుటుంబాలకు కలగాలని ఈరోజు ఈ మాట మీతో చెబుతూ మిమ్మల్ని దీవిస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వాక్యంలో చక్కని మాట ఉంది. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. అర్థమైందిగా? దేవుని తోడు ఉంటే గాఢాంధకారలోయలోంచి బయటకు వస్తావు. దేవుడు తోడుంటే సముద్రాన్ని దాటగలుగుతావు. దేవుడు తోడయి ఉంటే నీకొచ్చిన శ్రమల్లోంచి విడుదల పొందుతావు. దేవుడు తోడయి ఉంటే నీ బలహీనతలు చూసి రెక్కల మీద ఆయన మోసి నడిపిస్తాడు. ఇవన్నీ మీరెరిగినవే. మన దేవుడు మనకు రోజు చేస్తున్న కార్యాలు. అయినా ఎందుకు మానవుని బలహీనత దేవుని తోడు కంటే కూడా మనకున్న వనరుల మీద ఆశపడుతూ పైనాన్ని సాగించి దేవునికి దూరంగా ఉండడానికే ఇష్టపడతాం. అది కొన్నిసార్లు అనర్థం, నష్టం తెస్తుంది. కానీ ఎప్పుడంటే ఎవరి తోడు అక్కడకు రానప్పుడు, ఎవరి వలన ఏ మేలు జరిగినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. కానీ ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, మీకు మీ కుటుంబాలకి పిల్ల తరాన ఆ దేవుని తోడయుండి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ, ఆ దేవుని తోడు ఎవరికయ్యా అంటే యథార్థవంతులకు. యథార్థమైన జీవితం ఒక్కటే ఆశీర్వాదకరం. యథార్థంగా ప్రవర్తించడం కానీ, మాట్లాడటం కానీ, యథార్థతను ప్రేమించడం కానీ, యథార్థంగా బ్రతకడానికి ఆశపడాలి. నాకు అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది, మాకు కూడా యథార్థంగా బ్రతకాలనిపిస్తుందండి. ఈ సమాజంలో బ్రతకడం సాధ్యం కాదు అనేవాడు కొంతమంది. యథార్థంగా ఉంటే విరోధండి అందరికీ అంటాడు. కొంతమంది యథార్థంగా ఉంటే ఏం పైసా సంపాదిస్తాం, మన బ్రతుకులు అంతంత మాత్రంగానే ఉంటాయి కదా అని. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు తోడయి ఉంటే అంత పిండి 3.5 సంవత్సరాలు అయిపోకుండాను నూనె తరగకుండా చేయగలిగిన వాడు. జీవనోపాధి విషయంలో 5 రొట్టెలు 1000 మందికి పంచినవాడు ఆయన కాదా? నీ వ్యక్తిగత జీవితంలో చేతిలో ఏమీ లేదు, కానీ దేవుడు తోడయి ఉంటే పచ్చి గాడిద దవడ ఎముకను చేత్తో పట్టుకున్న సంవత్సరం 50 మందిని సంహరించలేదా? దేవుడు తోడయి ఉంటే ప్రతిదీ దీవెనకరంగాను పరిస్థితులు అనుకూలంగా మారతాయని చెప్పడానికి ఒక సేవకుడిగా ఇష్టపడుతున్నాను. మరి దేవుని తోడు కావాలి అంటే యథార్థత ఉండాలి. యథార్థత ఎక్కడ? యథార్థమైన దేవుని ఆరాధన చేయాలి. మనం ఆదివారం అనగానే నిర్లక్ష్యం చేస్తాం, దూరంగా వెళతాం, పర్వాలేదులే అనుకుంటాం, విశ్రాంతికి నిలయం అనుకుంటాం, పడ్డ కష్టానికి ఇది అవసరం అనుకుంటాం. కానీ దేవుని తోడు సమృద్ధిగా సన్నిధిలో ఉంటుంది. కనుక మీరెవరైనా ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేయక దేవుని గణపరచడానికిని, దేవుని స్తుతించడానికిని, దేవుని దీవెనలు పొందడానికిని, దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి మీకు ఎన్ని సమస్యలు చికాకులు ఉన్న మందిరంలో అడుగు పెట్టండి. జీవంగల దేవుని ముఖాన్ని చూడండి, ఆయన కాంతి ప్రకాశిస్తుంది. మీరు ఆయన దగ్గర మోకరించండి, సమృద్ధి కలుగుతుంది. ఆయన సన్నిధికి వెళ్ళండి, గుప్పిలు విప్పుతాడు. అట్లాడప్పుడు ఆ దీవెనలన్నీ కలిగేటప్పుడు చికాకులు సమస్య నుంచి విడుదల పొందుతారుగా. అన్నిటికంటే నా బిడ్డను నేను మరవను, అరచేతిలో చెక్కుకున్నాను అన్నాడుగా. కనుక యథార్థత నిన్ను దేవుని సన్నిధికి నడిపించాలి. యథార్థంగా ఆరాధన చేయటం, దాని సన్నిధిలో నేర్చుకోవాలి. దేవునితో నడవడమే యథార్థత. అట్లాంటి జీవితాన్ని మీరు ప్రారంభిస్తే ఊహకు మించిన అద్భుతాలు ఈ రోజు నుంచి మీకు మొదలవునగాక. పరిశుద్ధుడును ప్రేమముడైన ప్రభు వందనాలుగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, చేతులలో భద్రపరచండి. కుటుంబాల్లో సంతోషం, సమాధానం, ఐక్యత, బిడ్డల క్షేమం, పెద్దవారికి దీవెన, రక్షణ మార్గంలో ఉండాలి. కృప కలగాలి. కావలసిన సమృద్ధిని, ఐక్యతను ప్రార్థనా జీవితంతో నీ రాకడ కొరకు ఆయత్తపరిచి కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.